పేరు? ధనుష్ కుమార్ రెడ్డి. ఏ స్కూల్? ఎంపీయూపీ స్కూల్ పెన్నపేరూరు. ఓకే, అమౌంట్ వచ్చిందా నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? ఇది 15,000. 15,000 వచ్చిందా? స్కూల్లో ఎటు చదువుతుంది? బాగుంది. బాగుందా? స్కూల్ ఇంగ్లీష్ మీడియం మీకు? అవును. ఇంగ్లీష్ వచ్చా నీకు? వస్తుంది. ఇంగ్లీష్లో నీ పేరు, నీ ప్రొఫెషన్ చెప్పు. దున్నుతల ధనుష్ కుమార్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి, మదర్ ఆఫ్ దున్నుతల ఓబులమ్మ, పెన్నపేరూరు ఎంపీయూపీ స్కూల్, కోటివేట మండలం, కడప జిల్లా. 8th క్లాస్. ఎంపీయూపీ స్కూల్. ఇప్పుడు ఓకే, నీకు ఓటు వచ్చి ఎవరికి వెళ్తున్నావు? జగన్. జగన్కి ఎందుకు వెళ్ళాలి ఓటు? బాగా పాలన చేస్తాడు. పథకాలన్నీ ఇచ్చాను మీకు. మీ ఇంట్లో పథకాలు ఏమేమి వస్తున్నాయి? అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, ఆయన ఇది రైతు భరోసా. స్కూల్లో ఫుడ్ బాగానే ఉందా? బాగుంది. ఏమేమి పెడతారు ఫుడ్ మీ స్కూల్లో? ఇది సోమవారం అవద్దు వెజిటేబుల్ రైస్, ఉల్లగడ్డ కుర్మా, గుడ్డు, చిక్కీ. ఇంకా మంగళవారం అవద్దు ఇది ఫుడ్ బాగుంటుందా? బాగుంటుంది. ఫుడ్ ఇప్పుడు బాగుంటుంది, ముందు బాగుంటుంది? ఇప్పుడే బాగుంది ఫుడ్. స్కూల్లో యూనిఫామ్ ఇస్తారా? స్కూల్లో బుక్కులు, బ్యాగులు ఇంకేమి ఇస్తారు? షూస్, సాక్స్ అన్ని ఇస్తారు. అన్ని క్వాలిటీనా? చదువు బాగా చెప్తారు కదా? చెప్తారు. ఇంగ్లీష్ బాగా చెప్తారు మీకు? చెప్తారు. ఓకే, ఏం పెడతాము? అశోక్ కుమార్ రెడ్డి. ఏ స్కూల్ నువ్వు? ఏవిఎస్. గవర్నమెంట్ ప్రైవేట్? అది గవర్నమెంట్. అవునా? స్కూల్లో ఇంగ్లీష్ నేర్పిస్తారా మీకు? స్కూల్ అన్నం బాగా పెడతారా? ఏమేమి పెడతారు స్కూల్లో మీకు? అన్నం, గుడ్డు, చికెన్ అన్నీ పెడతారా? స్కూల్ ఇప్పుడు బాగుంది, ఇంత ముందు బాగున్నది? ఇప్పుడే బాగుంది. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ ఇస్తారా? ఏమి ఇస్తారు మీకు? యూనిఫాము, బ్యాగ్, బెల్ట్, బుక్స్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్తుందా నీకు? కదా, స్కూల్ ఇంగ్లీష్ నేర్పిస్తారా? స్కూల్ ఇంగ్లీష్ నేర్పిస్తారా? టీచర్లు చదువు బాగా చెప్తున్నారా? బాగా చెప్తాను టీచర్లు చదువు. ఓకే, నమస్తే పెద్దనా. నమస్కారం అండి. ఎవరు నమ్మంది? మాది కడప పక్కపల్లె కొప్పట్టిన. అవునా? సరే, పింఛన్ వస్తుందన్నా? వస్తుంది. ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. ఇంతకుముందు ఎంత వస్తుంది? ఇంతకుముందు 1,000 రూపాయలు వస్తుంది. ఓకే, ఇప్పుడు పింఛన్ పెరిగింది. అవునా? ఇది ప్రభుత్వం ఇది బాగుంది, ముందు ప్రభుత్వం బాగుందా? నాకు ఇదే బాగుంది. బాగుంది నా ఇది. ఈసారి మీరు ఓటు ఎవరికి వెళ్ళుకుంటున్నారు? నేను జగన్కే వేసాను. జగన్కి ఎందుకు వెళ్ళి ఓటు అసలు? ఇంకా ఈసారి ఇంత చేసినాడు, ఇంకా ఎక్కువ చేస్తాడని. చంద్రబాబు సీఎం ఇంకా పథకాలు ఎక్కువ ఇచ్చా అంటాడు కదా, అంటే పింఛన్ 5,000 ఇచ్చా అంటాడు కదా. ఆయన మాటలు చెప్తాడు, చేసి నమ్మకం లేదు మాకు. అవునా? ఈ రాజంపేటలో ఎవరికి వెళ్ళుకుంటున్నారు ఓటు మీరు? జగన్కే వేసేది. అమర్నాథ్ రెడ్డి ఆయనకే వేస్తారు? ఆయనకే. అంటే ఆయన ముందు మేడం మల్లికార్జున రెడ్డి ఉన్నాడు, ఆయన కానీ టికెట్ అమర్నాథ్ రెడ్డికి ఇచ్చారు. సరే, మీరు అమర్నాథ్ రెడ్డి ఓటేస్తారు ఈసారి? బెత్తం వేస్తారా? చంద్రబాబు ఎందుకు నమ్మరు అసలు మీరు? ఆయన ఊరికి మాటలు చెప్తాడు, చేసి చూపిడు. అంటే పథకాలు ఎక్కువ ఇచ్చా, ఆటోలకు బస్సు ఫ్రీ అంటాడు కదా. అట్లా చెప్తాడు, చేసి చూపిడు. ఈయన చెప్తే చేసి చూపిస్తాడు. అంటే స్కూళ్ళు, హాస్పిటల్ అన్ని బాగున్నాయన్నా? అన్ని బాగున్నాయి. అంటే ఇప్పుడు డాక్టర్ ఇంటికి వచ్చాను, నిజమేనా అది? వస్తాడు. వచ్చాను డాక్టర్ బాగానే చేస్తాను. ఓకే, మాది ఊరేలో కానీ ఊరి పేరు పెద్దపేరూరు. పింఛన్ వచ్చిందా? వస్తాను, నేను చెప్తానులా. ఎంత వచ్చింది? 3,000. పింఛన్ ఎవరు ఇచ్చా నీకు? మేడం ఇస్తుంది. జగన్ ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు పింఛన్ వచ్చింది నీకు 2014లో? అవి ఎవరు చూసినారా? ఇప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చిన పింఛన్ నీకు 3,000 వచ్చిందా? మరి ఈసారి ఓటు ఎవరికి వచ్చావు? ఓటు జగన్కు. నమస్తే అన్న. నమస్తే. ఎవరు నమ్మంది? మాధవరావు అన్న. ఓకే, ఈ జగన్ నుంచి పథకాలు ఇంట్లో వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయన్నా? విద్యాదేవన వచ్చింది, వసతి దేవత వచ్చింది. వచ్చిందా? ఓకే, పథకాలు ఇప్పుడు బాగున్నాయి, చంద్రబాబు కూడా బాగున్నాయా? ఏ ప్రభుత్వం బాగుంది? ఇది బాగుంది, చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడే బాగుంది. ఇంటికాడ ఈసారి